ప్రైజ్ ద లార్డ్. మన ప్రియుడు రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో డేలుబడి కార్యక్రమాన్ని చూస్తున్న ప్రేమైన ఆత్మీయులారా, దేవుని బిడ్డలారా, యేసే కృపా పరిచయల తరఫున నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరు బాగున్నారు కదండి. మరి ఈ వారం ఈ రోజు చివరి రోజు, అలాగే శనివారం కాబట్టి మందిరంలో 11 గంటల నుండి ఉపవాస ప్రార్థన ఉంటుందండి. మీ యొక్క ప్రార్థన మనవులు కామెంట్ బాక్స్లో పెట్టండి, మేము మీ కొరకు ప్రార్థన చేస్తాం. అలాగే సాయంత్రం పరిశుద్ధాత్మ కొడుకుంటుంది. ఆదివారపు ఆరాధన ఉదయం 11 గంటలకండి. ఈ సమయాన్ని గుర్తుపెట్టుకోండి, సమయానికి రండి. మనమందరం కలిసి మందిరంలో, యేసే కృపా మందిరంలో దేవుని ఆరాధిద్దాం, ఉపదేశంలో మనం నిలుద్దామండి. సరే అండి, మంచిది. మరి దేవుడు ఈ శనివారానికి ఇచ్చినటువంటి వాక్యాన్ని చదువుకుందామండి. మత్తయి సువార్త 25వ అధ్యాయము 13వ వచనం నేను చదువుతున్నాను. మత్తయి సువార్త 25:13. ఆ దినమున ఆ దినమైనను గడి అయినను మీకు తెలియదు గనుక మెలకువగా ఉండుడి. నేను మళ్ళీ చదువుతానండి. ఆ దినమైనను గడి అయినను మీకు తెలియదు గనుక మెలకువగా ఉండుడి. ఇది యేసు ప్రభుల వారు చెప్పినటువంటి ఉపమానం అండి. 10 మంది కన్యకల గురించి చెప్పాడు. 5 మంది బుద్ధి గలవారు, 5 మంది బుద్ధి లేని వారు. బుద్ధి గలవారు మెలకువగా ఉండి సిద్ధపడి వారు పరలోక రాజ్యాన్ని చేర్చబడ్డారు. కానీ బుద్ధి లేని వారు సిద్ధపడకుండా పెళ్లి కుమారుడు వస్తారని తెలిసి కూడా ఆలస్యం చేసి వారు విడిచిపెట్టబడతారు. అయితే విడువబడినటువంటి వారి కొరకు దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, ఆ దినమైనను గడి అయినను మీకు తెలియదు గనుక మెలకువగా ఉండుడి. మనందరితో దేవుడు ఈరోజు ఉదయకాల సమయంలో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, మెలకువ కలిగి ఉండండి. మెలకువ కలిగి ఉండండి అంటే మరి అక్క రాత్రి పడుకోకుండా అలాగే మరి కళ్ళు ఓపెన్ చేసి చూడడం, కళ్ళు పెద్దగా చూసుకుంటూ కూర్చోడం అని అని అంటారా? కాదండి, అది కాదండి. కొన్ని జీవులు కొన్ని మెలకువగా ఉంటాయి. గుడ్ల గుబ మెలకునే ఉంటుంది, అలాగే గబ్బిలాలు మెలకునే ఉంటాయి, బల్లి కూడా మెలకునే ఉంటాయి. అవి అలాగే చూస్తూ ఉంటాయి. అలాగా ఉండాలక్క అని మీరు అంటూ ఉండొచ్చు, కానీ అది కాదండి. యేసు ప్రభు చెప్తున్న మాట అది కాదు. ఇది ఆత్మకు సంబంధించినటువంటి మాట. మెలకువగా ఉండండి అని అంటే ఆత్మ సంబంధమైన మాట. కొంతమంది చూడండి, శరీరానుసారంగా చాలా చురుగ్గా ఉంటారండి. ఏదైనా పెళ్ళి పేరంటాలే కానీ ఏదైనా శుభకార్యాలు వచ్చాయి అనుకోండి, ఎంత ఫాస్ట్గా ఉంటారంటే అంత ఫాస్ట్గా ఉంటారు. చాలా ఆసక్తిగా ఉంటారు. మాకు తెలిసిన అమ్మాయి ఉందండి, వారి బంధువులు ఫోన్ చేస్తే 4 గంటలకి లేసి రెడీ కూర్చుంటుంది అంట అందరికంటే ముందు. మరి మందిరానికి రావాలనుకుంటే రమ్మన్నప్పుడు ఎప్పుడు వస్తుంది తెలుసా అండి? గంట అయిపోయినాక వస్తుంది మందిరానికి. అంటే చూడండి, ఆత్మీయతలో ఎలా ఉందామే? చురుకుగా లేదు, మత్తుగా ఉందన్నమాట. యేసుప్రభు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, మెలకువగా ఉండండి అంటే ఆత్మలో మెలకువగలిగి ఉండాలి. మన ఆత్మీయతలో మెలకువగలిగి చురుకు కలిగి ఉండాలి. కొంతమంది సాక్ష్యం చెప్పండి అమ్మా అంటే అస్సలు చెప్పరు. నాకు సిగ్గైతుందండి, నాకు భయం వేస్తుందండి అని అంటూ ఉంటారు. పాట పాడండి అమ్మా అంటే పాడరు. చక్కగా పరిచయం చేయండి అమ్మా అంటే చేయరు. మందిరానికి త్వరగా రావాలంటే రారు, ఆలస్యం చేస్తూ ఉంటారు. దాని ఏమంటారంటే చురుకుదనం లేదు. ఆత్మీయతలో వాళ్ళు మెలకువగా లేదు, నిద్రమత్తులుగా ఉన్నారు అనమాట. బద్ధకస్తులుగా ఉంటారు, సోమరులుగా ఉంటారు. అయితే దేవుడు చెప్పినటువంటి మాట ఏంటంటే, మెలకువ కలిగి ఉండండి, చురుగ్గా కలిగి ఉండండి, చురుగ్గా ఉండండి అని ఈ రోజు ఉదయకాల సమయంలో దేవుడు మాట్లాడుతున్నాడు. నేను 3 విషయాలు నేను చెప్తానండి. 3 వాక్యాలు నేను చదివి వినిపిస్తాను. తెసలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 6, 7 కొన్ని వచనాలు చదువుదామండి. చాలా చక్కటి వచనాలు అక్కడ వ్రాయబడి ఉన్నాయి. తెసలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 6, 7, 8 అలా చదువుతానండి నేను. మీరు శ్రద్ధగా వినండి. కావున ఇతరుల వలె నిద్రపోక మెలకువగా ఉండి మత్తులమును కాక ఉందుము. ఇతరుల వలె కాక, ఇతరుల వలె నిద్రపోక. ఇతరుల వలె అంటే ఇతరులు ఉంటారు కదండి, అన్యులు, దేవుని నమ్మని వారు, వాళ్ళలాగా ఉండకుండా ఎలా ఉండాలంట? మెలకువగలిగి ఉండి మత్తులము కాక ఉందుము. నిద్రపోవు వారు రాత్రి వేళ నిద్రపోదురు, మత్తుగా ఉండువారు రాత్రి వేళ మత్తుగా ఉందురు. మనము పగటి వారమై ఉన్నాము గనుక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమను కవచము. చూడండి, ఏం ధరించుకోవాలంటే మనము విశ్వాసము ప్రేమ అనే కవచము ధరించుకోవాలంట. అలాగే రక్షణ నిరీక్షణయు శిరసానం అంటే ఒక హెల్మెట్. ఇప్పుడు బైక్ మీద వెళ్ళే వాళ్ళు కంపల్సరీ హెల్మెట్ పెట్టుకోవాలి కదండి. అలాగా రక్షణను, అలాగే ఇంకేంటండి
రక్షణను ఇంకా నిరీక్షణ, ఈ రెండు శిరస్థానంగా మనం ధరించుకుందాము. ఎందుకనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనలను నియమించను గాని ఉగ్రత పాలవడానికి నియమింపలేదు. దేవుడు మనం ఎందుకు ఎన్నుకున్నాడండి? ఎందుకు ఈ లోకం వేరుపరుచుకున్నాడు? ఎందుకు ప్రత్యేకపరుచుకున్నాడు? ఎందుకు తన బిడ్డలుగా మనం చేసుకున్నాడంటే ఆ యొక్క పరలోక రాజ్యంలో నిత్యత్వంలో మనము ఆయనతో పాటు ఉండడానికి దేవుడు మనల్ని నియమించుకున్నా కానీ ఉగ్రత పాలవడానికి నియమించుకున్నాడు. అయితే మనం మెలకువగా ఉండాలన్నమాట. సరే అండి, ఇంకొక వాక్యం నేను చదివినిపిస్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 18 చదువుతారు చూడండి. ఆత్మలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపన చేయొచ్చు ఆవేశమై సమస్త పరిశుద్ధ నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు మెలకువగా ఉండుడి. ఇక్కడ కూడా మరి ఎఫెసీయులకు రాస్తూ చెప్తున్నటువంటి మాట పౌలు గారు ఏమంటారు అంటే, మెలకువ ఉండండి, పూర్ణమైన పట్టుదలతో ప్రార్థన చేయండి, విజ్ఞాపన చేయండి, పరిశుద్ధులందరి కొరకు ప్రార్థన చేయండి, కానీ మెలకువగా ఉండండి, మెలకువ కలిగిన ఆత్మ కలిగిన వారిగా ఉండండి అని ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది. అలాగే చివరిగా ప్రకటన చూద్దామండి. ప్రకటన 16:16 ఉంటుంది చూడండి. మెలకువగా ఉండి తన వస్త్రమును కాపాడుకొనువాడు ధన్యుడు. మెలకువగా ఉండి తన వస్త్రమును కాపాడుకొనువారు ధన్యుడు. వస్త్రం అనగా ఏంటంటే రక్షణకు సాదృశ్యం అండి. రక్షణ అనే వస్త్రము కోల్పోతే పరలోకంలో అక్కడ స్థానము లేదు. ప్రేమని దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే మెలకువ కలిగి ఉండండి. ఆ దినము, ఆ గడియ, ఏసే రాకడ ఎప్పుడు ఎవరికి తెలియదు కాబట్టి మన ఆత్మలో సిద్ధంగా ఉందామండి. చాలా మంది బాప్తిసం తీసుకోండి అంటే ఆలస్యం చేస్తూ ఉంటారు, అలసత్వం చేస్తూ ఉంటారు. అలసత్వం చేయకూడదండి. మెలకువ కలిగి ఉండాలి, చురుగ్గా ఉండాలి. మెలకువ కలిగి ఉండట గొప్ప భాగ్యం అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రేమని దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో మెలకువ కలిగినటువంటి ఆత్మ దేవుడు నీకు, నాకు, మనందరికీ అనుగ్రహించును గాక. ఆమె చిన్న ప్రార్థన. స్తోత్రము తండ్రి, మహోన్నతుడా, పరిశుద్ధుడా, సర్వాధికారి, నిరంతర స్తోత్రార్హుడా, నీ ఘనమైన నామను బట్టి వందనాలు. ఉదయకాల సమయంలో ప్రవ్వా మెలకువగలిగి ఉండుడని సెలవిచ్చారు ప్రవ్వా. అవును తండ్రి, మీరు అక్కడ ఎప్పుడో ఎవరికి తెలియదు కాబట్టి ప్రవ్వా మేము నాయన సిద్ధపడి ఉండాలి, మెలకువగలిగి ఉండాలి తండ్రి. ఆత్మలో చురుకుదనం కలిగి, ఆత్మలో మెలకువగలిగినటువంటి నాయన ఆ కృపను మాకు అనుగ్రహించి సహాయం చేయమని ఇదిగో ఈ ఉదయకాల సమయంలో నీ మాటలు వింటున్న ప్రియులందరినీ పేరు పైన జ్ఞాపకం చేసుకోమని యేసు పరిశుద్ధ నామను బట్టి అడిగి పొందుకొని నాము తండ్రి. ఆమెన్. అందరికి వందనాలండి. ప్రైజ్ ద లార్డ్.